జగిత్యాలలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం. జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేట జగిత్యాల చలిగల్ వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ జగిత్యాల గ్రామీణ మండలం తిప్పనపేట జాతీయ రహదారిపై శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. వర్షానికి మొలకెత్తిన ధాన్యంతో రైతులు నిరసన తెలిపారు. రైతులు ఆగ్రహంతో చెట్ల కొమ్మలు రోడ్డుపై వేసి ఆందోళన చేశారు. దీంతో జగిత్యాల ధరంపురి జాతీయ రహదారిపై సుమారు గంట పాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న జగిత్యాల అదనపు కలెక్టర్ బిఎస్ లత ధర్నా చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. త్వరగా కొనుగోలు పూర్తి చేస్తామని రైతులకు ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన ధర్నా నిర్వహింపజేశారు. ముంజం రాజేందర్ మ్యాచర్ వచ్చింది సార్. మ్యాచర్ వచ్చినాక భారత ఇవ్వని పోతే ఏమంటుండే, మళ్ళీ అక్కడికి అయినాక మళ్ళీ మళ్ళీ మ్యాచర్ కూడా అంటాడు. మ్యాచర్ కూర్చో రాయాలని అంటేనేమో నేను సాయంత్రం పూట వస్తా అంటాడు. మళ్ళీ సాయంత్రం పూట అడిగితే రేపు పొద్దున ఇటు కూర్చొని అంటాడు. ఇక రాడు సార్. ఇప్పుడు నిన్న ఫోన్ చేసి నిన్న అడిగితే నిన్న ఏమన్నాడు, రాజేందర్ ఇలా కుదిరేది రేపు ఇట్లా చూపుతామని అన్నాడు. సాగర్ సార్కి ఫోన్ చేసిన. సాగర్ సార్కి పొద్దున ఫోన్ చేస్తే ఏమన్నాడు, నువ్వు నాకు ఎప్పి ఇట్లా ట్రాక్టర్ పోస్తున్నావు అన్నాడు. సార్ ఇట్లా ట్రాక్టర్ పోసిన సార్ ఎంతైనా బయలు రైస్ మిల్క్ దానికన్నా మాట్లాడండి, కటింగ్ ఎంతైనా సార్ సర్వేర్ అని చెప్పి నేను మాట్లాడానంటే ఇట్లా నాకు చెప్పి గిట్ట పోసిన వాడు ట్రాక్టరా అని అడుగుతాడు. ఒక 4 సార్లు పోసిన. ఆ సార్ పైన ఎంపీడీఓ సార్ ఉంటాడు. ఎంపీడీఓ సార్ ఫోన్ చేసి అడిగితే సార్ ఏమంటున్నాడు, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు, మాకు 11:30కు మీటింగ్ ఉంది, మీటింగ్ అయిపోయినాక చెప్తా ఉంటుండు ఏమనంటే. మరి సార్ రండి సార్ ఒకసారి ఇక్కడికి రాదు సార్, నా ఫోటోలు కూడా సార్ కటింగ్ ఎంతైనా మంచిది సార్ అంటే ఫోన్ కట్ చేస్తుండే ఏమనంటే. అది ఎంత 35 కిలోలు జోకుతారు. ఫస్ట్ ఏమో 41 జోకి అప్పుడు 2 కిలోలు కటింగ్ అన్నారు. మాకు 40 కిలోల బ్యాగ్ అప్పుడు వచ్చింది. ఇప్పుడు చూస్తే 40 కిలోల బ్యాగ్ అదే, కానీ ఇప్పుడు 35 కిలోలు జోకుతారు. 33 కిలోలు అది 33 కిలోలు మాకు, మళ్ళీ 2 కిలోల కటింగ్ వాళ్ళకి రశ్మి అక్కడ. మళ్ళీ బస్తాకు 2 రూపాయలు చొప్పున అట్లా అడుగుతారు. ఏమనంటే మరి మేము ఎవరు అడగాలి, ఎప్పుడో సార్ అడుగుతానే ఏమంటారు, మీరు రైస్ మిల్లులో మాట్లాడుకుంటున్నారు ఏమనంటే. రైస్ మిల్లులో మేము ఎట్టుకు మాట్లాడతాం. తూమ్ లక్ష్మణ్ సార్. ఇవి గత వారం క్రితం నుంచి వెళ్ళి ఐక్యాప్ సెంటర్ కట్ట మీద ఉన్న అట్లను ఆపి వడ్లను జోకూరి అన్నా కానీ అధికార లెవెల్ పట్టించుకోవడం లేదు. అలాగే సాగర్ సార్ ఇది వడ్లు నానిపోయినాయి అన్న బయలు మిల్లుకి మాట్లాడాలంటే మీరు ఎవరిని అడిగి పోసిరు అంటారు సార్. ఇది ఏదైనా అధికారులు సుతా పట్టించుకోవట్లేదు సార్. మరి రైతులు మేము మీరు రైతు రోడ్డు మీదకి ఎక్కి ఎక్కడమైనా మా పరిస్థితి ఏంటి? దీన్ని ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. గత 15 రోజుల క్రితమే వడ్లు మ్యాచర్కి వచ్చినాయి. భారతాన్ని ఏమంటే రేపిస్తాం మాపిస్తాం అని 15 డేస్ జరిపినారు. 15 రోజులు జరిపిన తర్వాత సుతా భారతాన్ని ఏమంటే రేపిస్తాం లారీ వచ్చింది ఇలా అని అన్నారు. గత 3 రోజుల క్రితం నుంచి వర్షం కొడితే వర్షంలో మొత్తం నానిపోయి వాటర్ నిండిపోయినాయి. ఈ నిండినా కానీ 1 కిలో కటింగ్ కానీ ఒప్పుకుంటాం, ఆయన బయలు మిల్లుకి మాట్లాడమంటే మాట్లాడట్లేదు. ప్రభుత్వం దీనికి ఆరుగాలం పండించిన పంటకు ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఏ అధికారులు వచ్చి పట్టించుకోవట్లేదు, ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు.